కోనరావుపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం కోనరావుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బాలరాజు, మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, రామచంద్రం, గ్రామశాఖ నాయకులు, బీజేపీ కార్యకర్తలు మాట్లాడారు. నేతలు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించే ఈ నిర్ణయం ప్రధాని మంత్రి మోదీ ప్రజల పట్ల చూపుతున్న సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జీఎస్టీ నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీని తగ్గించడం జరిగింది. మరి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుందని ఆయన ముందు చూపుతోటి ఆలోచన చేసి ఈ జీఎస్టీ తగ్గితే భారం పడకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన 22వ తారీఖు తర్వాత జీఎస్టీ అమల్లోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి మేము ఈరోజు కోనరావుపేట మండల హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ప్రధానమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత ప్రధానమంత్రి గారు జీఎస్టీ పైన 5% నుంచి 18% వరకు మధ్యతరగతి వాళ్ళకి జీఎస్టీ భారం పన్ను పడకుండా మంచి నిర్ణయం తీసుకున్నాడు. దానికి దేశ ప్రజలందరం మనం హర్షించదగ్గ విషయం. ఈరోజు కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇలా ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తులకు ఉద్దేశించి మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల మీద అయితే ఏమిటి, వాహనాలపైన, పిల్లల పుస్తకాలపైన కానీ, స్కూలు వ్యవస్థ పైన కానీ అన్నిటినీ ఆలోచించి మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగే విధంగా జీఎస్టీ పన్నును తగ్గించడం జరిగింది. దీనికి అందరం భారతీయ జనతా పార్టీ తరఫున, రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై.